ప్రైజ్ ది లార్డ్. ప్రియమైన దేవుని బిడ్డలారా, దైవ సేవకులారా, నా ఫేస్బుక్, యూట్యూబ్, వాట్సాప్ ఫ్రెండ్స్ అయిన మీ అందరికీ కూడా నాకు హృదయపూర్వకమైన ధన్యవాదాలు చెల్లించుకుంటున్నాను. ప్రియమైన దేవుని బిడ్డలారా, మొన్నటి దినాన మనం ఏ విషయం మాట్లాడుకున్నాం మనందరికీ తెలిసిందే. ఈ యొక్క ఊరులు అనేవి మనం ఇప్పుడు దాకా ఒకటి అని అనుకున్నాం, కానీ ఒకటి కాదు అన్న విషయాన్ని మొన్న నేను మీకు క్లియర్గా చెప్పడం జరిగింది. ఎందుకంటే వీళ్ళున్న బేతనియా వేరు, యేసుప్రభువున్న బేతనియా వేరు. ఆ యొక్క ఊర్ల కోసం, పేర్ల కోసం చాలా క్లియర్గా మనం మాట్లాడుకున్నాం. అందుకే కదా అయ్యా మేము బేతనియా నుండి వచ్చాం, అక్కడికక్కడ ఉంటే ఆ విషయం చెప్పాల్సిన అవసరం లేదు కదా అని కూడా మేము చెప్పాం. అయ్యా నీవు ప్రేమించుచున్న లాజరు రోగి అన్నాడు. అంతకుముందు ఏమన్నాడు? మేము బేతనియా నుండి వచ్చాం. ఆయన ఉన్నది బేతనియాలోనే. అక్కడక్కడ ఉంటే చెప్పాల్సిన అవసరం ఏంటి? విషయం ఏంటంటే ఆయన ఉన్న బేతనియా వేరు, ఈయనున్న బేతనియా వేరు. ఇంకొకసారి విషయం ఏంటంటే ఆ బేతనియాకి ఈ బేతనియాకి 18 కిలోమీటర్ల దూరము. వీళ్ళున్న బేతనియా చెప్పాను కదా, యెరూషలేముకి 2 కిలోమీటర్లు. యేసుప్రభు వారు ఉన్న బేతనియా యెరూషలేముకి 18 కిలోమీటర్లు. ఎంత డిస్టెన్స్లో వారు ఉన్నారు? 2 కిలోమీటర్ల వీళ్ళు. ఈ వాక్యాన్ని రేపిస్తాను మీకు. ఎక్కడ సరే ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ యొక్క విషయాన్ని ఈ వాక్యం రేపు దినాన నేను మీకు పెట్టడం అనేది జరుగుతుంది. కాబట్టి 2 కిలోమీటర్లు దూరం. ఎందుకు అంత దూరం ఉండాలి, వెళ్ళాలి, చేయాలి, ఎక్కువ వెళ్ళకూడదని చెప్పి అది కూడా చెప్పాను. విశ్రాంతి దినాన ఎక్కువ వెళ్ళకూడదు, ఎక్కువ నడవకూడదు, ఎక్కువ చేయకూడదని. ఇక్కడ మీరు ఒక పాయింట్ గమనించారో లేదో తెలియదు, కానీ ఒక విషయాన్ని అయితే గమనించాలి. చెప్పుకున్న ప్రతి వాక్యాన్ని కూడా మీ దైవజనులు చెప్పిందన్నా గమనించాలి, ఎవరు చెప్పిందన్నా గమనించాలి. మీరు ఛానల్స్లో విన్నప్పటికీ, సంఘాల్లో విన్నప్పటికీ, ఎక్కడ విన్నప్పటికీ కూడా గమనింపు అనేది చాలా ఇంపార్టెంట్ అనే విషయం గమనించాలి. ప్రతిదాన్ని కూడా అబ్జర్వేషన్ అనేది చెయ్యాలి. ఎందుకంటే క్రైస్తవులుగా మనకు ఉండవలసిన అబ్జర్వేషన్ శక్తి మనకి ఎక్కువ ఉండాలి. ఆ అబ్జర్వేషన్ కూడా ఒక విధంగా కొంచెం జ్ఞానాన్ని పెంచుతుంది. ఇంకొక విషయం ఏంటంటే మనకి విశ్వాసాన్ని, నమ్మకాన్ని కూడా పెంచుతుంది. ఇంకొక విషయం ఏంటంటే ఆ యొక్క అబ్జర్వేషన్లో మనకి మంచి చెడులు ఎక్కువగా తెలుస్తాయి. అందులో ముఖ్యంగా అద్భుతంగా తెలిసేది ఏంటి తెలుసా? లోపాలు బయటపడతాయి, మర్మాలు బయటపడతాయి, అద్భుతాలు బయటపడతాయి, నిజాలు బయటపడతాయి ఎక్కువగా మనం ఆలోచించగలిగితే. అలాగని ఓ పేపర్ తెచ్చుకొని చించమని కాదు, ఒక క్లాత్ తెచ్చుకొని లేకపోతే కట్ చేసి చించమని చించడాలు కాదు. బ్రెయిన్ చించడం అది కూడా దేవునిలోనే. ప్రతిదీ మరి ఎక్కువగా డీప్గా ఆలోచిస్తే బ్రెయిన్ పగిలిపోయి, నరాలు పగిలిపోయి ఎక్కడి నుంచి పడితే అక్కడి నుంచి బ్లడ్ ఇదైపోతుంటుంది అనమాట. అలా చించడం కాదు, కానీ దేవుని కొరకు చెప్తున్న ప్రతిదీ కూడా కొంచెం ఆలోచించాలని నేను చెప్తున్నాను. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, వీళ్ళకి ఎందుకు క్లియర్గా ఇక్కడ మీరు ఆలోచించాలని చెప్తున్నానంటే, వీళ్ళు యేసు ప్రభువారు టైంలో ఉన్నవాళ్ళు. అసలు ఈ సబ్జెక్ట్ నేను తీసుకోను, ఇప్పుడప్పుడే తీసుకునే సమయం కూడా కాదు ఇది. ఇంకా చాలా టైం ఉంది, తీసుకుంటాను. డెఫినెట్గా ఈ సబ్జెక్ట్ అయితే నేను తీసుకుంటాను, వదిలిపెట్టే ప్రస్తావన లేదు. ఎందుకంటే అన్నీ రెడీ చేస్తున్నాను కాబట్టి అన్నీ తీసుకుంటాను, అన్నీ వస్తాయి. అందుకే అంటున్నాను, నేను నాకు దేవుడు మంచి ఆరోగ్యాన్ని, దీర్ఘాయుష్ని ఇవ్వాలని ప్రేయర్ చేయండి. ముఖ్యంగా కొంచెం నేను చదువుతున్నట్లకి తెలివిని, జ్ఞానాన్ని ఇవ్వాలని ప్రేయర్ చేయండి అని చెప్తున్నాను. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, మీరు గమనించేది ఏంటంటే యేసు ప్రభువారు ఉన్న టైంలో యెరూషలేము దేవాలయం ఉంది. యెరూషలేము దేవాలయం దగ్గర ఎవరు ఫైట్ చేశారు? యేసు ప్రభువారు చేశారు. అసలు ఆయనకు అవసరం ఏంటి అక్కడ చేయాల్సిన అవసరం? మీరు గుర్తించారా? బాగా గుర్తెట్టుకోవాలి. ఈ మాటని చాలా అద్భుతకరంగా బలంగా తీసుకోవాలి మీరు. అసలు యెరూషలేము దేవాలయం దగ్గర ఎందుకు గొడవ పెట్టారు? ఎందుకు గొడవ పెట్టాల్సిన అవసరం వచ్చింది? అసలు ఆ ప్లేస్లోకి ఎందుకు వెళ్ళారు? అక్కడ పనేటైనా నేనే దేవుని కుమారుడిని, నేనే దేవుని, నేనే మార్గము, నేనే సత్యము, నేనే క్రీస్తుని అని చెప్తున్న ఆయన అక్కడికి వెళ్ళి ఇది దేవుని యొక్క దేవాలయం, దేవుని దొంగల గుహ అనుకున్నారా? పిచ్చి వేషాలు వేస్తున్నారా? వెటకార వేషాలు వేస్తున్నారా? ఆయన అంత ఉగ్రుడైపోవాల్సినంత అవసరం ఏముందర్రా అక్కడ?
ఆ కాళ్ళతోటి అయి తన్నేసి, ఆ పావురాల బొట్లు తన్నేసి, ఈ బొట్లు ఆ బొట్లు అన్నీ తన్నేసి పిచ్చి పిచ్చిగా ఇంకా ఆయన మతి స్థిమితం పోయినట్టుగా అయిపోయారు. ఎందుకంటే అది దేవుని మందిరం అక్కడ వ్యాపారం పెట్టేశారు. అది మందిరం కాదు, వ్యాపార గృహకి నిలయమైపోయింది అక్కడ. అందుకైనా అది తట్టుకోలేకపోయారు, ఉగ్రుడైపోయారు. బాగుంది. కానీ ఇక్కడ విషయం ఏంటంటే ఎందుకు అక్కడ ఆయన అలా చేశాడు? మతి ఆయనకి తప్పిందో లేదో మాకు తెలియదు, కానీ మీకైతే బాగా మతి తప్పింది. మీకు అర్థం కావట్లేదు. అది ఆయన తండ్రి యొక్క ఆలయం కదా. తండ్రి యొక్క ఆలయం దగ్గర మరి పరిశుద్ధకరమైన కార్యాలు జరగాలి, కానీ విధవ కార్యాలన్నీ జరుగుతున్నాయి కదా. దొంగలు అక్కడే ఉన్నారు, వ్యభిచారులు అక్కడే ఉన్నారు, నరహంతలు అక్కడే ఉన్నారు, వ్యాపారస్తులు అందరూ అక్కడే ఉన్నారు. అది వ్యాపారానికి ఇదేమన్నా దొంగల గుహ అని దేవుడికి నా తండ్రి ఇల్లుని ఎలా చేస్తున్నారేటని ఆయన కోపం వచ్చి కొట్టేశారు. ఇదైపోయింది. తప్పేముంది? ఎవరికైనా ఉగ్రత రావడం సహజమే కదా. అలాంటి టైంలో కోపం రావడం సహజమే కదా. మన ఇంట్లో పరాయుడు ఉన్నప్పుడు ఎవరన్నా వచ్చి కూర్చొని ఉంటే మనకి ఎంత ఉగ్రత వచ్చేస్తుంది. కాబట్టి ఆయన కూడా ఒక మానవుడు కాబట్టి మానవ యొక్క రీత్యా ఆలోచించాడు. కాబట్టి ఆయన ఆ యొక్క ఫోర్స్ బట్టి అలా ప్రవర్తించారని మీరు చెప్పచ్చు. అది నిజమా? సమయానికి అస్సలు వాక్యాలు గుర్తు రావరా. శాతాన్ని కరెక్ట్గా నా బ్రెయిన్ మీద పెట్టేస్తుంది. ఎప్పటి నుంచి అనుకుంటున్నాను కరెక్ట్గా చెప్తాను. చాలా మిస్టేక్లు జరిగిపోతున్నాయి. ఈ విషయం పట్టుకున్న కాడి నుంచి అలాగే మిస్టేక్లు జరుగుతున్నాయి. ఎన్నిసార్లు బ్రేకప్ వచ్చేస్తుందో నాకు అసలు. అలాగా ఆయన అక్కడికి వెళ్ళవలసినంత అవసరం ఏముంది? ఆయన ఎక్కడికి వచ్చేస్తున్నాడు? రోడ్డు మీదకి వచ్చేస్తున్నాడు. ఆయన వెనకాల ఎవరు వచ్చేస్తున్నారు? శిష్యులు వచ్చేస్తున్నాడు. ఎందుకంటే ఈయన ఆయన పట్టుకున్నాడు కాబట్టి. బాగుంది. నేనే దేవుడిని అంటున్నాడు, పోనీ బాగుంది. నేను ఆయన కుమారు అంటున్నాడు, పోనీ ఇది బాగుంది. నేనే మార్గం కదా అంటున్నాడు, సరే నాదో రెండు అంటున్నాడు, సరే అది బాగుంది ఇది బాగుంది. జీవాన్ని కూడా నేనే అన్నాడు, పోనీ బాగుందా? నిరూపించేశాడు. ఎక్కడ? లాజర్లోకి జీవాన్ని పంపించి నిరూపించేశాడు. ఇప్పుడు దాకా చేసిన కార్యాలు ఒక వ్యక్తి, ఇప్పుడు చేసిన కార్యం ఒక వ్యక్తి. బాగుంది. అసలు అంత ఉగ్రుడు ఎందుకు అయిపోయాడు? అసలు విశ్రాంతి దినాన ఆయన అక్కడికి ఎందుకు వెళ్ళాడు? విశ్రాంతి దినాన ఆయన అక్కడికి ఎందుకు వెళ్ళాడు? విషయం ఏంటంటే క్రీస్తు వచ్చిన తర్వాత విశ్రాంతి దినం ఎందుకు జరిగింది? క్రీస్తు వచ్చిన తర్వాత విశ్రాంతి దినం ఎందుకు జరిగింది? అక్కడ 2 కిలోమీటర్ల దూరంలో వాళ్ళందరూ ఎందుకు యెరూషలేము దేవాలయానికి వెళ్ళారు? యెరూషలేము దేవాలయంలో ఇంకా ఎందుకు సభలు జరుగుతున్నాయి? ఇంకా ఎందుకు సమాజ మందిరాలు జరుగుతున్నాయి? ఇంకా ఎందుకు అక్కడ చర్చిలు మీటింగ్లు జరుగుతున్నాయి యెరూషలేము దేవాలయంలో? క్రీస్తు వచ్చేసాడు కదా, ఇక జరగకూడదు కదా. క్రీస్తు ఆరాధనే కదా జరగాలి, క్రీస్తు రోజే కదా జరగాలి, క్రీస్తునే కదా ఆరాధించాలి. క్రీస్తే కదా నేనే మార్గము, నేనే సత్యము, నేనే జీవము, సమస్తము నా యందునే ఉన్నది, నా ద్వారానే పైకి వెళ్ళాలి, నా ద్వారానే కింద. ఇలాంటి మాటలు మత్తయి సువార్త కాడి నుంచి చివరి ప్రకటన దాకా అదిరిపోతూ ఉంటాయి అన్నమాట. మైకులు అదిరిపోయినట్టు అదిరిపోతూ ఉంటాయి. ఏం జరుగుతుంది అసలు బైబిల్లోని? ఏం చదువుతున్నాం, ఏం వింటున్నాం, ఎలా ముందుకు వెళ్తున్నాం, ఎలా తీసుకుంటున్నాం బైబిల్ మనం? అసలు బైబిల్ని ఎలా తీసుకుంటున్నాం? నేను ఏది చెప్తే అదేనా? క్రీస్తు వచ్చిన తర్వాత అందరిని పక్కన పెట్టండి, జనాలందరిని పక్కన పెట్టేద్దాం. క్రీస్తు తరంలో ఉన్న జనాలందరినీ పక్కన పెట్టేద్దాం. వాళ్ళు ఎందుకు యెరూషలేము దేవాలయానికి వెళ్ళారో పక్కన పెట్టేద్దాం. వాళ్ళు ఎందుకు విశ్రాంతికి వెళ్ళి విశ్రాంతిని పాటించారో పక్కన పెట్టేద్దాం. అసలు క్రీస్తు ఎందుకు వెళ్ళాడు విశ్రాంతి దినానికి? విశ్రాంతి దినం పూట యెషయా గ్రంథం తీసి చదవాల్సిన అవసరం ఏమొచ్చింది ఆయనకి? ఏం జరుగుతుంది అసలు? ఏం జరిగింది? శిష్యులు కూడా విశ్రాంతిలో పాల్గొనాల్సిన అవసరం ఏమొచ్చింది? అసలు బైబిల్ మనం ఎలా చదువుతున్నాం, బైబిల్ ఎలా వింటున్నాం, బైబిల్లో ఏముంది, ఏం చెప్పుకుంటున్నాం, ఏం జరుగుతుంది సృష్టిలోని? మన దేవుడి విషయాలు మనకు కరెక్ట్గా తెలియలేదు, కానీ ఎదటోడి దేవుడిని ఎక్కిరించాలంటే, ఎదటోడిని దేవుడు విమర్శించాలంటే, మనకు వాదోపవాదాల్లో దిగాలంటే అబ్బా మన తర్వాతే. ఇంకా ఉన్న విశ్వాసంలో ఒకటే బలంగా మనం కాపాడుకోలేకపోతున్నాం. ఈ విశ్వాసులు ఏమిరా అంటే అసలు బైబిలే చదవట్లేదు. అయ్యో దేవుడు ఏమై ఉన్నాడు, ఎలా అయి ఉన్నాడు, మాకు ఖాళీ ఎక్కడ ఉందండి, అది మీ పని కదా, మీరు చెప్పాలి కదా. మేము చెప్తాం, మీరు కూడా చదవాలి కదమ్మా. మామూలే, భోజనాలు మామూలే, ఇల్లులు మామూలే, పెళ్ళిళ్ళు మామూలే. నోవాహు జీవితంలో దేవుడు చెప్పేశాడు, అందరూ తినడం, తాగడం, పెళ్ళిళ్ళకి ఇచ్చుకోవడం, పెళ్ళిళ్ళు చేసుకోవడం అన్నీ మామూలే. భూమి మీద ఇవన్నీ జరిగిపోతుంటాయి, చావు పుట్టుకలు, జీవ మరణాలు, మరి కార్యక్రమాలు, ఏది ఆగదు. మనిషి చచ్చిపోయారని ఇది
ఓ పక్కన పడుకొని ఉంటే అవుతుందా? నా భర్త చనిపోయాడు, ఎంతకాలం బాధపడాలో అంతకాలం బాధపడ్డాను. సో ఇప్పటికీ కూడా పెయిన్ ఉంది, కానీ అలా అని నా జీవితాన్ని ముగించుకోలేదు కదా. ఏదో నాకున్నది ఏదో నేను తిని నాకున్న దాంతో ఏదో నేను బ్రతుకుంటూ వెళ్తున్నాను కదా. అలాగే స్త్రీ పురుషులు ఎవరికి మంచి అవని కీడు అవని ఏ వయసు అవని ఈ కళ జీవితం అనేది ముందుకు వెళ్ళిపోతూ ఉంటుంది కదా. ఈ ముందుకు వెళ్ళే దాంట్లో దేవుడు ఒక భాగము, మనకి ప్రధానమైన భాగము దేవుడు. మందిరానికి వెళ్ళడం ప్రధానమైన భాగము, దేవుడిని ఆరాధించడం ప్రధానమైన భాగము, మీ దైవజనులు చెప్తున్న వాక్యం వినడం ప్రధానమైన భాగ్యం. ఆ వెంటనే దాన్ని ఏం చేస్తున్నారు మీరు? మీ దైవజనులు అంత గొంతుకు చించుకొని అరుస్తుంటే మీరు ఎక్కడన్నా బైబిల్ చించారా? అమ్మో చేతితో చించమని కాదమ్మో, మీకు నమస్కారం బాబోయ్, చేతితో చించమని కాదు. మీ మైండ్లో ఎప్పుడన్నా బైబిల్ ఆలోచించి చించారా? ఆయనే మార్గం, ఆయనే సత్యం, ఆయనే జీవం. ఆయన ఎందుకు వెళ్ళాడు అక్కడికి? అక్కడ ఎందుకున్నాడు? అక్కడ ఎందుకు పెంట చేసేసాడు? అక్కడ ఎందుకు గొడవ చేసేసాడు ఆయన? మళ్ళీ ఇది చూస్తే ఇది ఒక పెద్ద ప్రసంగం అయిపోతారా? యెహోషువ దగ్గర మొదలెట్టాం, ఇప్పటికింకా అప్పుడు ములుగాం, ఇప్పటికింకా తేలే. అక్కడి నుంచి హిజ్కియా దగ్గరికి వచ్చాం, హిజ్కియా కాడి నుంచి పళ్ళు దగ్గరికి వచ్చాం, పళ్ళు కాడి నుంచి చెట్ల కాడికి వచ్చాం, చెట్ల కాడి నుంచి ఇదిగో ఇక్కడికి లాజర్ దగ్గరికి వచ్చాం. ఈ లాజర్ మన బతకనివాడు చావడం కూడా అన్నట్టు మనకు వచ్చింది. ఇప్పుడు విషయం ఏంటి తెలుసా ప్రియమైన దేవుని బిడ్డలారా? 7వ అద్భుతం లాజర్ని లేపడం. 7 అద్భుతం అంటే 3 ఏళ్ళు కాదు సుమా, నేను 3 సార్లు అన్నానని 3 7 అని అనుకోవద్దు. 7వ అద్భుతం ఏంటి అంటే లాజర్ని లేపడమే మహా అద్భుతం. 7వ అద్భుతం అంటే ఎక్కడ ఆయన చాలా అద్భుతాలు చేశారు. ఓన్లీ ఫర్ యోహాను సువార్త 11వ అధ్యాయము ఇప్పుడు ఇక్కడ ఆగిపోతానేమో అధ్యాయం అని 21వ వచనం. జనరల్గా చెప్పేద్దామని బైబిల్ పక్కనట్లేదు. నేను అంటున్నాను కదా, నేను చాలా మూర్ఖురాలని బైబిల్ పక్కన పెట్టలేదు. 7 అద్భుతాలు చేశారు. 7వ అద్భుతంలో 7వ అద్భుతం ఏంటి అంటే కనుక లాజర్ని లేపడమే. అంటే అన్ని అద్భుతాలని కాదు, ఒక్క ఏటది యోహాను సువార్తలో 21వ అధ్యాయంలో మాత్రమే 21, 22 వచ్చేదాకా అక్కడ చేసిన అద్భుతాలు ఏంటంటే 7 అద్భుతములు. 7వ అద్భుతం ఏదైనా ఉందంటే అది లాజర్ని లేపే అద్భుతము. అదే ఫైనల్ టచ్ అనమాట ఆయనకి. ఇంకేం లేదు, ఇంకా ఆయన టచ్ చేయడం, లేపడం, లేచిపోవడం, ఈయన సమాధిలోకి వెళ్ళిపోవడం. అంటే అప్పటికప్పుడు అని కాదు, ఒక వారం గ్యాప్ అయిన తర్వాత ఇంకా ఆయన పట్టుకోవడం చేయడం ఇంకా మీకు తెలియదేముంది కానీ ఇవన్నీ అనమాట. 7 అద్భుతంలో మొట్టమొదట ఆయన చేసిన అద్భుతం ఏంటి అంటే నీళ్ళని ద్రాక్షారసం కింద మార్చడం. ఇది మొదటి అద్భుతం. నత్తొచ్చేతను చూసారా నాకు? నీళ్ళని ద్రాక్షారసం కింద మార్చడం ఏంటి ఫస్ట్ అద్భుతం. తర్వాత మరి తన అనారోగ్యం అంటాడు కదా, ఎవరు? అధికారి బిడ్డని స్వస్థపరిచి లేపడం, అది 2వ అద్భుతం. 38 సంవత్సరాల నుంచి మండపంలో కూర్చొని బాధపడుతూ ఉంటాడు కదా పెద్ద ఆయన. 38 అంటే అతను పేషెంట్గా 38 సంవత్సరాలు ఉన్నాడు. అతని ఏజ్ అంత అనేది మనకి ఇవ్వబడలేదు, అది నాకు అనవసరమైన విషయం. అనవసరం అని ఉండదు, అన్ని అవసరాలే. కానీ ఆయన స్వస్థపరిచాడు, లేపి నీ పరిపెత్తుకున్నాడు అంటారు కదా, అది 3వ అద్భుతం. ఇక్కడ దాకా కూడా బాగానే ఉంది. తర్వాత 4వ అద్భుతం ఏంటంటే 5 రొట్టెలు 2 చిన్న చేపలు. 4వ అద్భుతం 5 రొట్టెలు 2 చిన్న చేపలు అనమాట. ఈ రకంగా ఎక్కడికి ఎన్ని చేసుకుంటూ వచ్చారు? ఈయన 4 చేసుకుంటూ వచ్చారు. 5వ అద్భుతం ఏంటంటే నీటి మీద నడవడం. దేని మీద నడవడం? నీటి మీద నడిచే అద్భుతం 5వ అద్భుతం. 6వ అద్భుతం. అందుకే ఈ శాస్త్రులు పరిసరులు లాజర్ ఇంట్లో ఇన్ని దెప్పుతూ ఉంటారు, యేసుప్రభుని దెప్పుతూ ఉంటారనమాట. 6వ అద్భుతం ఏంటంటే గుడ్డివాడిని కళ్ళిచ్చి స్వస్థపరచడం. ఇది 6వ అద్భుతం. అందుకంటాడు కోనేడు దగ్గర గుడ్డు అతనికి కళ్ళిచ్చి స్వస్థపరిచాడు కదా, అలాగ రోగి అయినప్పుడే రావచ్చు కదా, రోగి అయినప్పుడే లేపచ్చు కదా, రోగి అయినప్పుడే స్వస్థపరచవచ్చు కదా, ఇప్పుడు చచ్చిపోయాక వచ్చి చెయ్యాలా? ఒకరి మంచి చేస్తే చూడలేని మనస్తత్వాలు, ఒకరి జాలి మనసు చూడలేని మనస్తత్వాలు ఎన్ని ఉన్నాయి తెలుసా? ఒకరు కరుణ చూడలేరు, ఒకరు జాలి చూడలేరు, ఒకరు ప్రేమ చూడలేరు, ఒకరు
వాళ్ళకున్న మంచి లక్షణాలు గుణగణాలు చూడలేరు. వాళ్ళకి ఈర్ష్య, స్వార్థం, అసూయ, కుళ్ళి లోన కాయంతా లోన ఎలా కుళ్ళిపోద్దో వీళ్ళ హృదయం కూడా అలా కుళ్ళిపోద్ది. ఎంత కుళ్ళు మనస్తత్వాలంటే మంచి వస్త్రాలు వేస్తే చూడలేరు, వెనక నుంచి కామెంట్స్, ఎదరి నుంచి కామెంట్స్. మంచిగా ఇదైతే చూడలేరు. వాళ్ళు ఎంత కరెక్ట్గా ఉన్నా మేము ఎంత కరెక్ట్ అది మర్చిపోతారు. మందిరాల్లో జరుగుతున్న మందిరాలు ఎక్కడ భక్తి కనపడతలేదు. విమర్శలో పైకి మాత్రం భక్తిగా వచ్చాం. నేను అదే అంటున్నాను, వైట్ డ్రెస్ వేసుకున్నంత మాత్రాన భక్తి పరులని కాదు. అలా చెప్పాలంటే రాజకీయ నాయకులు అందరూ వైట్ డ్రెస్ వేసుకుంటారు. వాళ్ళు ఏమైనా దుర్మార్గులా? వాళ్ళు మంచి చేయట్లేదా? ఇంకా చెప్పాలంటే వాళ్ళు కొట్టుకోనో తిట్టుకోనో బయటకు ఓపెన్ అయిపోయి చక్కగానే ఉంటారు. మనం అలా కాదు, లోన్ రాజకీయాలు చేసేస్తూ ఉంటాం. గ్రూపులు మీటింగులు. గుర్తుపెట్టుకోండి ప్రియమైన దేవుని బిడ్డలారా, నువ్వు దేవుని మందిరంలో నీ ప్రవర్తన నీచంగా ఉందో, మామూలుగా ఉందో. నీచమైన బుద్ధి అంటే మాటలు చాలు, ఎదటి వాళ్ళని గాయపరిచే మాటలు ఆడకూడదు మనం. ఇంక నువ్వు దేవుని మందిరానికి వచ్చే ఉపయోగం ఉంది? నీ హృదయం అంత కొంపుగానే దరిద్రంగా పెట్టుకున్న తర్వాత ఒకళ్ళ మీద విమర్శన కానీ వస్తుంది మందిరానికి, ఒకళ్ళ మీద అసూయపడ్డా కానీ వస్తుంది మందిరానికి. అన్నీ అనేడు మాకేమంత బాధ, మేమెందుకన్నా నిరూపించమని అండాలి. ఏ చర్చిలో చూడండి సగ రాజకీయాలు అయిపోతున్నాయి. దైవజనులు సరిపెట్టలేకపోతున్నారు. దైవజనులు ఒక మాట అనలేకపోతున్నాడు. దైవజనుడు అన్నవాడు శిక్షించడానికి, గర్దించడానికి సమర్థుడై ఉన్నాడు. ఒక్క మాట మిమ్మల్ని అనడానికి దైవజనుడు భయపడిపోతున్నాడు. ఎక్కడ మందిరాలు వదిలిపోతారని పాపం భయం, ఎక్కడ ఆత్మలు పోతాయా అని భయం. ఒకళ్ళ ప్రేమ లేదు, లేని వాళ్ళ మీద జాలి లేదు, దయ లేదు. అందరిని అంటలే సుమా, కొంతమంది ఉంటారు ఇలాంటి బ్యాచ్. ఇంకా బ్యాచ్కి పేరెట్టకూడదని పెడితే చాలా విమర్శనగా ఉంటుంది. అలా నేను చెప్పగలను, కానీ నేను చెప్పను. అది నా సంస్కృత కాదు, నా విజ్ఞత కాదు. అది నాకు దేవుడు ఏం చెప్పమని చెప్పాడు, వాక్యం చెప్పమని నేను అదే చెప్పాలి. ఎప్పుడో కానీ మాట్లాడిన ఇలాంటివి. ఎందుకంటే మందిరంలో మనం దేవుడిని ఆరాధించడానికి వెళ్తున్నాం. అసభ్యకరమైన మాట్లాడుకోవడానికి కానీ, ఒకళ్ళు ఎక్కిరించడానికి కానీ, నీ అత్త ఏం చేసింది, కోళ్ళు ఏం చేసింది, నీ మొగుడు ఎలా కొట్టాడు, ఏమిచ్చి కొట్టాడు, ఇవన్నీ అక్కడ ఒప్పర్ మీటింగ్లు పెట్టుకోవడానికి కాదమ్మా మనం మందిరానికి వెళ్తుంది. దేవుడిని ఆరాధించడానికి వెళ్తున్నాం. వెనక నుంచి సొనుక్కోడాలి, అది నుంచి ఇదా. దేవుడు నీకు దీవెనిస్తాడా, అసలు శాపం ఇస్తాడా? నువ్వు శాపం కావాలనుకుంటే ఇంకో మనిషి మీద ఈర్ష్య చేయి. నీకు శాపం కావాలనుకుంటే ఇంకొక మనిషి మీద ఇంకో మాట్లాడు. నువ్వు శాపం కావాలి అని అనుకుంటే కనుక ఇంకొక మనిషి తలంపు తీసిరా. నాకు దీవెనే కావాలంటే దేవుడు తలంపు, దేవుడు ఊహ, దేవుని యొక్క ధ్యానంలో మాత్రమే నువ్వు ఉండు. ముసుకేసేసి చేతుల పైకి ఎత్తేసి కామెంట్స్ చేసుకుంటుంటే కరెక్ట్ కాదు కదా అది. మనము కూడా తిరిగి రివర్స్ అయితే, మనము కూడా తిరిగి కౌంటర్ ఇస్తే పరువు పోతుంది వాళ్ళకి. అది వాళ్ళు అలాగే చేసుకుంటుంటారు. కాబట్టి మందిరాల్లో చాలా మటుకు ఇలా జరుగుతున్నాయి. దైవజనులు ఏమి అనలేకపోతున్నారు ఈ రోజుల్లో. మేమందరం నోరు మూసుకొని ఉండాల్సి వస్తుంది. మా పనులు అలాగైపోయాయి, మా పరిస్థితులు అలాగైపోయాయి. దైవజనులు అంటే ఏ పాటి భయము లేకపోతుంది, దైవజనులు అంటే ఏ పాటి ఇది లేకపోతుంది. ప్రార్థనా జీవితం తక్కువనే, పనికిమాలిన జీవితం ఎక్కువైపోయింది. ఊసులు కబుర్లు. చిలకలు కూడా ఆడుకోవేమో, చిలకల్లాగా మాట్లాడుకుంటారు చక్కగా. చిటుకు అని భలే మాట్లాడుకుంటూ ఉంటారు. అందుకేనేమో మనకు దీవెనలు రావట్లేదు, అందుకేనేమో మనకు శాపాలు వస్తున్నాయి, అందుకేనేమో మన ఆశీర్వాదాలు పోతున్నాయి. కానీ నువ్వు వాళ్ళని టార్గెట్ చేసినట్టుగా వాళ్ళని నేను టార్గెట్ చేయరు. ఎందుకంటే ఆ టార్గెట్ అంతా దేవుడే. దేవునికి మహిమ కలుగును గాక. ఆ టార్గెట్ అంతా ఎప్పుడు 2 ఆత్మలు రక్షించామా, ఎప్పుడు పోయామా, ఎప్పుడు 4 ఆత్మలు పట్టుకున్నామా, దేవుని దగ్గరికి ఏం లెక్క చెప్పాలి, ఆయన పాదాల దగ్గర ఆత్మలనే పువ్వులు ఎప్పుడు మేము వేసామా, మా తపనంతా ఇలాగుంటుంది. అది కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ మాటలు అందరికీ వర్తించు సుమా. నేను చెడ్డదాన్ని అయినప్పుడు, నన్ను 10 మందిలో ఉన్నప్పుడు తిడుతుంటే ఆ మాటలు నాకే వర్తిస్తాయి, ఎవ్వరికి వర్తించవు. కాబట్టి నువ్వు మందిరానికి వచ్చినప్పుడు ఈసారి దేవుడు కదా, ఒళ్ళు దగ్గర పెట్టుకొని ఉండాలి. మనం ఒళ్ళు దగ్గర పెట్టుకొని ఉండాలి. మన ధ్యాస ఎక్కడున్నప్పటికీ మన ధ్యాస దేవుడి మీద ఉండాలి. మనం ఏ పని చేస్తున్నప్పటికీ కూడా మన ధ్యాస దేవుడి మీద ఉండాలి. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, శాపాలు కొని తెచ్చుకోవద్దు. దైవజనులకి దయచేసి విరుద్ధంగా ఉండద్దు. మీరు శాపాలు కొని తెచ్చుకోవద్దు. దైవజనుల కన్నీరు అసలు కారకూడదు, అది గుర్తుపెట్టుకోండి.
అది స్త్రీ అయినా పురుషుడైనా ఎవరి నిమిత్తం వాళ్ళ కన్నీరు కారుస్తున్నారో వాళ్ళకి భయంకరమైన శాపం. కొడితే మోషన్ నేనే కొట్టాలి. నువ్వెవరమ్మా నా బిడ్డనండకి? కుష్టి వ్యాధి ఇచ్చి పడేశాడు. సొంత అక్కయినా చూడలేదు. దావీదును కొట్టినా తిట్టినా చంపినా నేనే చంపాలి. నువ్వెవరు చంపడానికి అని కొడుకుని తీసి పడేశాడు, చంపేశాడు తల నరికేసి కొమ్ముకి ఏలాడు కట్టుకొని. బోడువాడ 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 అని కుర్రోళ్ళందరూ కలిపి ఎక్కరెత్తుంటే ఎలుగుబంట్లు పంపించి పీక్కు పీక్కు తినేలా చేసేసాడు దేవుడు ఎలీషాని ఎక్కిరించినప్పుడు. ఎలీషాకి బట్టబర్ర. గుర్తుపెట్టుకోండి, దైవజనం టచ్ చేస్తే నిప్పును పట్టుకున్నట్టే. వాళ్ళు ఏంటన్నది పక్కన పెడదాం. వాళ్ళు మీకు దేవుని వాక్యం అందించి దేవునితో సన్నిహితమై దేవునితో లింకప్ అయి ఉన్నారు. కరెక్ట్గా నిజంగానే దేవునితో కరెక్ట్గా లింకప్ అయి ఉన్నారనుకో, వాళ్ళు ఒక్క మాట అంటే నీకు తగలక మానదు. ఈరోజు ఎందుకు నేను ఈ వాక్యాన్ని ఇంత సీరియస్గా చెప్తున్నానంటే మీరు అర్థం చేసుకోండి. సంఘాల్లో ఏం జరుగుతుందో కేవలం దేవుడి కోసమే వెళ్ళు, కేవలం భక్తినే ప్రదర్శించు, కేవలం దేవుడితోటి మాత్రమే ఉండు. దేవుడా, నా బిడ్డలేంటి, నా భర్త ఏంటి, నా పిల్లలేంటి, నా పరిస్థితులు ఏంటి, ఎవరి జట్ట అలాగే వేసుకొచ్చారు, దానికి ఎన్ని కుర్చీలు పెట్టారు, ఎన్ని చీరలు కట్టారు, చీరకి ఎన్ని కుర్చీలు పెట్టారు, ఎవరే వాచ్ పెట్టారు, ఎవరే చైన్ వేశారు, ఎవరే రింగ్ వేశారు. వద్దు, వేసుకొని ఉన్నవాడు ఉన్నట్టు వేసుకుంటారు, లేనివాడు లేనట్టు వేసుకుంటారు. నీ భక్తిని మాత్రమే ప్రదర్శించు. మీరు మరీ అంత ఎదిగి చేస్తే లేని వాళ్ళకి బాధగా ఉంటుంది. మందిరాల్లో ప్రేమను ప్రదర్శించండి దయచేసి. దైవజనులకి బాధాకరంగా ఉండద్దు. చాలామంది దైవజనులు ఓపెన్ అవ్వలేకపోతున్నారు. చాలామంది దైవజనులు సీరియస్గా వాక్యం చెప్పలేకపోతున్నారు. మీకు అనుకూలంగా చెప్పాల్సి వస్తుంది, ఎక్కడ మీరు బాధపడిపోతారని. మేము దేవుడికి అనుకూలంగా ఉన్నామో లేదో మాకు తెలియదు, కానీ మీకు మాత్రం అనుకూలంగా బోధ చేయాల్సి వస్తుంది. తీపి బోధ, అల్లంలాంటి బోధ లేదు మాకు. బోధ అనేది బాధ పెట్టేలా లేదు. ఇప్పుడు ఒకప్పుడు ఘాటుగా ఉండేది, ఇప్పుడు అంతా స్పీడ్గా ఉంటుంది. స్పీడ్ అనేది ఎంత భయంకరమో అలాగుంటుంది. చేదు అనేది అన్నిటికీ మంచిది. కాబట్టి ఇలాగా యేసుప్రభు వారు కూడా అక్కడ బాగా రియాక్ట్ అయిపోయారు. ఆయనకి ఏమొచ్చేసింది? ఉద్రేకత వచ్చేసింది, కోపం వచ్చేసింది, పిచ్చి వచ్చేసింది. ఏం చేస్తున్నారు అక్కడ? విశ్రాంతి దినం పూట వ్యాపారం చేస్తున్నారు. నీ దేవుని కుమారుడు అన్నప్పుడు, నీ రాజ్యం నీకు ఉందన్నప్పుడు, ఇది నా రాజ్యం కాదయ్యా, నా రాజ్యం వేరుగుంది, నాకు బెడ్లో ఆత్మలో ఏళ్ళో కావాలి, రక్షణ కావాలని అన్నాడు. ఆ మార్గంలో పోవచ్చు కదా. అక్కడికి ఎందుకు వెళ్ళారు? అక్కడికి ఎందుకు గొడవ చేశాడు? కుదురుకున్నాడు. గొడవలు ఎట్టడం ఈయన పైన? గొడవ ఎందుకు ఎట్టాడు అక్కడ అసలు ఆయన? బాబో, ఇది తలంచుకుంటే చాలా పెద్ద ప్రసంగం అర్రా. కాబట్టి 6 అద్భుతానికి వీళ్ళ విమర్శల్లో ఆ కళ్ళు ఇచ్చినోడు, కాళ్ళు ఇచ్చినోడు, చెయ్యి ఇచ్చినోడు, శిలోహ కొన్నడి దగ్గర నేను కళ్ళు ఇవ్వలేదేటి? అలా స్వస్థపరచచ్చు కదా. మరి ఏమనుకున్నాం? మనల్ని, మన రాజ్యాన్ని, మన మందిరాన్ని, మన అందరినీ చెడగొట్టాలి కదా. అప్పుడు వెనకాతలు ఫాలో అయిపోతున్నారు ఎవరు? శాస్త్రులు, పరిసరులు. ఎక్కడికి వెళ్తే అక్కడ ఫాలోయింగ్. ఈయనకు ఒక కాపలాదారి, ఈయన గుట్లు ఎప్పటికప్పుడు చెప్పే అతను యోధా గారు. యోధా పర్సనల్ లైఫ్ కోసం కూడా నేను మీకు చెప్పాను. యోధా ప్రసంగంలో ఎలాంటి వాడు చెప్పాను, అలాంటి అతను ఎలాంటి గుణగణాలు, ఎలాంటి బుద్ధి, ఎందుకు వచ్చాడు అందులోకి మొత్తం అంతా చెప్పేసాను. అతను ట్రెజరర్గా ఎలాగయ్యాడు, ఎలా చేశారు, దేవుడు అది తెలుసుండి కూడా అతనికి సంచి ఎలా ఇచ్చాడు, ఇదంతా కూడా యోధా ప్రసంగంలో నేను మీకు చెప్పేశాను. కావాలంటే కింద ఆడియో మెసేజ్లు ఉంటాయి, వినండి. యోధా కోసం కూడా విప్పి చెప్పడం అనేది జరిగింది. కాబట్టి ఇంకొక ఇక్కడ అద్భుతం ఏంటో తెలుసా? అతనికి అసలు కళ్ళే లేవు. లోన గుడ్డులుండి గుడ్లకి చూపు లేదంటే అనుకోవచ్చు. అంటే మనకి కళ్ళు ఒక బ్లాక్గా ఉండి, ఆ బ్లాక్లో ఒక చిన్న పాయింట్ ఉంటుంది, దాన్ని రెటీనా అంటారు. దాని నుంచే మనకి చూపు కనిపిస్తూ ఉంటుంది. కళ్ళుండి ఆ రెటీనా కనిపించే చూపు లేకపోతే వేస్ట్. విషయం ఏంటో తెలుసా? ఇతనికి ఇక్కడ గుడ్లే లేవు. అందుకే బురద రాశారనుకుంటున్నారా? బురద రాయలేదు. ఇంకోసారి దేవుడు అక్కడ నూతనమైన సృష్టి చేశాడు. ఏంటో తెలుసా? అది అతను అక్కడ జిగిరి మట్టిలో అక్కడ ఆయనకు గుడ్డులు చేసి అప్పుడు ఆ గుడ్ల కళ్ళల్లో పెట్టాడు. ఎందుకంటే మొట్టమొదట సృష్టి ఎలా జరిగింది? జిగట మట్టితో మన్నుతోటైనా మానవుడిని చేశాడు. ఒక చెయ్య, ఒక కాలు, 2 చేతులు, 2 కాళ్ళు, కళ్ళు, ముక్కు, మొత్తం మానవ ఆకారం మట్టితో. పిల్లల మట్టి బొమ్మలు, తాటేక బొమ్మలు చేసుకుంటారు కదా, ఆ టైపులో మరలా సృష్టి చేశాడు. ఎలాగొచ్చాడు కళ్ళు? అసలు కళ్ళు ఎలాగొచ్చాయి? దేవాలయం ముందు అడుక్కునేవాడు కదా, ఇలా గొంతులేసి అతను అడిగి పిచ్చుకోతులేగా.
ఎక్కడే కళ్ళు తీసుకొచ్చారు అడుగు లేరు. నన్ను యేసు స్వస్థపరిచాడు, నాకు యేసు కళ్ళు ఇచ్చాడు. ఏకైతను తన్మయం అయిపోయాడు, దేవుళ్ళో లీలమైపోయాడు. దావీదు ఒంటి మీద వస్త్రం లేకుండా దేవుళ్ళో ఆత్మస్వరూపుడే డ్యాన్స్ చేస్తుంటే ఇప్పుడు దేవుళ్ళో లీలమయ్యారో లేదో తెలియదు, కానీ ఇప్పుడు ఇంకెందుకులేండి. అలాగుందన్నమాట పరిస్థితులు. రోజులు బాగా డిఫరెంట్ అయిపోయాయి దేవుని విషయంలో. దేవుని విషయంలో నెమ్మది కార్యక్రమాలు తక్కువను, అల్లరి కార్యక్రమాలు ఎక్కువైపోయాయి. నేను అల్లరికి ఎంత మాత్రం కర్తను కానని ఆయన చెప్తున్నాడా? ఏం చెప్పాలరా, కొంచెం డీప్గా మాట్లాడాలంటే భయంకరంగా ఉంటుంది. డీప్గా అంటే ఏయో అన్లాంగ్వేజ్ అని కాదు, కానీ మంచి మాటలే కొంచెం ఘాటుగా ఉంటాయి అన్నమాట. ఇంకా వద్దు, ఎందుకంటే చూడకూడని చూస్తూ ఉంటే ఇలాగా మన వ్యక్తిగతంగా ఎంత పాడైపోయినా బాధ లేదు. ఇంకొకరు పాడు చేసేలా మనం పబ్లిసిటీ ఇవ్వకూడదు. మన వ్యక్తిగా ఇప్పుడు నేను ఎంత పాడైపోయినా పర్వాలేదర్రా, నేను ఇంకొని పాడు చేయకూడదు అంతే. నా మనసే పాడైపోయిందో, నా ఆరోగ్యమే పాడైపోయిందో, నా బుర్రే పాడైపోయిందో, ఒళ్ళే పాడైపోయిందో, నా తలంపులే పాడైపోయో, ఏదైతే నాకు నేనే పాడైపోవాలి, ఇంకొకరు మనం పాడు చేయకూడదు. అది నువ్వేనంతే, నీ బుర్రే పోయిందో, నీ ఒళ్ళే పోయిందో, లేకపోతే నీ ఆరోగ్యం ఏదంటే అవనే నీకే సంబంధించి ఉండాలి. నీ నుంచి 10 మందికి మంచి వెళ్ళాలి తప్ప నీ నుంచి 10 మందికి చెడు వెళ్ళకూడదు. నీ నుంచి 10 మంది సంతోషించాలి తప్ప, కనీసం ఇద్దరన్నా సంతోషించాలి తప్ప 10 మంది బాధపడేలా ఉండకూడదు. క్రైస్తవ జీవితానికి ఉదాహరణ ఏం కనబడతలేదు. ఎలా పడితే అలాగే మాట్లాడాడు, ఎలా పడితే అలాగే జీవించాడు, ఎలా పడితే అలాగే ఉండడం. తీసురండి వాడి తల్లిదండ్రులను, తీసురండి ఇక్కడికి. ఈడ అబద్ధం చెప్తున్నాడు. తీసురండి, తీసుకొచ్చి దేవాలయంలో పడేయండి. అప్పుడు దాకా పక్కన కూర్చోబెట్టండి, నేను చేతులు కట్టి తీసుకొచ్చారు. ఆడికి కలవకుండా మాట్లాడిచ్చారు. ఏమ్మా ఏటి ఆడ ముందు నుంచి కళ్ళు ఉన్నాయా, కళ్ళు లేవా? కళ్ళుండి చూపు లేదా, చూపు లేదా? అయ్యా నేను తల్లిని కదా, నా కడుపుని పుట్టాడు కదా, నా బిడ్డ కోసం నాకు తెలియదా? అసలు ఆడికి గుడ్లే లేవు, ముందు నుంచి కళ్ళే లేవయ్యా ఆడికి. ప్రియమైన దేవుని బిడ్డారా, దేవుడు అక్కడ మనిషి కాదు, దేవుడు. అవి చెప్పాలంటే మాకు అర్థమైపోయింది, మళ్ళీ మీరు ఆదికాండానికి వెళ్ళాలంటారు అంటారు. వెళ్ళాలి మరి, తప్పదు కదా. అక్కడి నుంచి మళ్ళీ లాక్కొని రావాలి. కాబట్టి ఈ సబ్జెక్ట్ వేరైపోద్ది. కాబట్టి ఇలాగా ఇది 6వ అద్భుతం. కాబట్టి వీళ్ళు ఇలా సొరగడం మొదలెట్టారు. యేసుప్రభు ఎక్కడుంటే అక్కడే దేవాలయం, యేసుప్రభు ఎక్కడుంటే అక్కడ ఆరాధన రోజు, యేసుప్రభు అక్కడ సువార్త చేయడానికి వెళ్ళాడు. అంటే సువార్త చేయు ప్రతి ప్లేసు కూడా ఆరాధనాకరమైన ప్లేసు. ఇప్పుడు సువార్త చేయు ప్లేసులు మందిరాలు. అందుకే అంటున్నాను, మందిరాల్లో ఎలా జరుగుతుంది, ఇక్కడ ఎలా జరిగిందో మందిరాల్లో కూడా ఇప్పుడు అలా జరుగుతుంది. ఇప్పుడు మనం ఎక్కడక్కడ మీటింగ్లు పెట్టుకోలేం కదా. మన ఆరాధన ప్లేస్ అక్కడ మందిరంలో పెట్టుకున్నారు. యేసుప్రభు ఎక్కడుంటే అక్కడే మనకు మందిరం. ఆయన అప్పుడు అక్కడికి వెళ్ళినప్పుడు ఎంతమంది ఉన్నారు? ఒకలా ఇద్దరు కిక్కిరిసిపోయారు జనం. అందులో అక్కడ లాజరు లేపి ఉన్నారు. అక్కడ మామూలుగా లేదు, భేకరంగా ఉందన్నమాట. అక్కడ ఊరంతా గోలగా జనాలు తండోలుగా వచ్చేసి ఉన్నారు అక్కడ. ఆ టైంలో వేసాడు సరైన డైలాగ్ అక్కడ. ఎందుకంటే అందరి విశ్వాసం పాడు చేయాలి కదా, అందరి భక్తి పాడు చేయాలి కదా. ఏదో పెద్ద భక్తి పరులాగా మంచి వస్త్రాలు వేసుకొచ్చేస్తే పెద్ద ఏదో భక్తి పరులాగా కళ్ళు స్వస్థపరిచినట్టు పరచచ్చు కదా, కాళ్ళు స్వస్థపరిచినట్టు పరచచ్చు కదా, ఆ పుట్టుగుడ్డు లేపినట్టు లేపచ్చు కదా. 7వ అద్భుతమే లాజరుని లేపడము. 7వ అద్భుతము లాజరుని లేపడం. ఆయన ఎక్కడో కూర్చున్నారన్నారు కదండి, ఆ ప్లేస్ చెప్పండి బాబు, మీకు దండం. ఇవన్నీ ఎందుకన్నారు? అది చెప్పాలంటే ఇవన్నీ వెళ్ళాలి. నువ్వు 3 అంతస్తులు ఎక్కాలంటే 3 అంతస్తుల మెట్లు ఎక్కాలి. అంత అవసరం లేదు, ఇప్పుడు లిఫ్ట్ వచ్చేసింది కదా. లిఫ్ట్ పాడైపోతే కృత్రిమమైన దాని మీద ఎక్కువ మనం ఆశ పడకూడదు. స్టాండర్డ్ దాని మీదే మనం ఉండాలి. అందులో ఇరుక్కోలేక, ఆక్సిజన్ రాక, ఏమీ లేక 1 గంట కరెంటు పోయి ఇదైపోయి మొత్తం ఎక్కడికెక్కడ దిగ్బంధనం అయిపోయిందంటే అప్పుడు ఉంటుంది అందులో నీ డ్యాన్స్. మెట్ల మీద సాఫ్ట్గా రావచ్చు, సాఫ్ట్గా వెళ్ళచ్చు, గాలి ఉంటుంది. ఏమి జరిగినా 10 మంది రక్షించడానికి ఉంటుంది మనకి. ఎందుకంటే మనం ఒకరికి కనబడతాం, అందులో ఎవరికి ఏం కనబడవు. 2 గంటలు పోయాక ఏమన్నా జరగరాని తేడా జరిగితే బాడీయే వస్తుంది. జరగరాంది జరిగితేనే విన్నప్పుడు ఎవరు అల్లిపోవద్దు. నిలకడైన దానికి నిలకడ లేని దానికి చాలా తేడాలు ఉన్నాయి. అంటే అలాంటి ప్రమాదాలు ఎక్కడ జరగవు, మీరేమి ఇది అవ్వద్దు. ఎక్కడో అక్కడక్కడ జరుగుతున్నప్పుడు మనం చూస్తూ ఉంటాం కదా, జాగ్రత్తగా ఉండాలని. అలాగే 7వ అద్భుతం ఏంటి అంటే
లాజర్ని లేపడం. ఇలాగా ఈ యోహాను సువార్తలో 11వ అధ్యాయం 21వ వచనంలో 7 అద్భుతాలు దేవుడు చేశాడు. 7వ అద్భుతమే లాజర్ని లేపే అద్భుతకరమైన ప్రక్రియలో ఆయన ఉన్నాడు, చేసేసాడు, అయిపోయింది. వీళ్ళందరూ విమర్శలు ఇది. కాబట్టి అందుకే నేను మందిరం కోసం చెప్పాను, మందిరంలో మనం చాలా జాగ్రత్తగా ఉండాలి, చాలా వాళ్ళు దగ్గర పెట్టుకొని ఉండాలని. వాళ్ళు కూడా తిరిగి కౌంటరింగ్ ఇచ్చారంటే మనం ఏం చేయలేం. యేసుప్రభు ఇవ్వకుండా ఉన్నారా? ఇచ్చేశాడు. యేసుప్రభు ఊరుకున్నారు, ఏమనలేదని అనుకున్నారా? ఇంకా ఎక్కడికక్కడ అటాక్ ఇచ్చుకుంటూ వచ్చేసాడు. వాళ్ళ హృదయంలో జరుగుతున్నదంతయో ఆయన ఎరిగి ఏమన్నాడు, బాబు నీ ఇంటికి వచ్చాను, టవల్ ఇచ్చావా? అవన్నీ పక్కనెట్టు, ముందు కాళ్ళు కడుక్కోవడానికి నీళ్ళు ఇచ్చావా? తన విస్తారమైన కన్నీరు, విస్తారంగా చేసిన పాపాలు కార్చేస్తుందయ్యా, మీ గుండెల్లో ఇంకా పాపాలు ఉండిపోయాయి. అంతేకాదు, నా భూస్థాపిత నిమిత్తం, అందుకే అక్కడ చావుని ప్రస్తావించాడు ఆయన. నా భూస్థాపిత నిమిత్తం ఇప్పుడు నన్ను అభిషేకిస్తుందయ్యా. ఇల్లంతా అత్తరవాసనతో నిండిపోయిందంతే, పగలగొడి పడేసింది బుడ్డి. ఎన్ని వేల రూపాయలు ఖరీదైనా నా దేవుని తర్వాతే అనుకుంది. తను సంపాదించింది దాచుకోవడానికే కదా. తను ఒళ్ళు అమ్ముకుందో ఇల్లు అమ్ముకుందో ఏమమ్ముకుందో మనకు అనవసరం. ఆ వ్యభిచారాలు చేస్తుంటే ఇతనికి ఇది లేదు, ఆ పాదాలు పట్టుకుంటే ఇది లేదు. సునుగుడు ఊసులు. పెట్టేవాడికి లేని బాధ చూసేవాడికి నీకేటా అసూయ? స్వస్థపరిచి బాగుపరిచి ఏసైకి లేదు, నీకెందుకంత కుళ్ళు? నీకు ఆ వరాలు లేవనా? నీకుంటే ఆ వరాలు సంపాదించుకో. ఎప్పుడు ఒకరు విమర్శించడమే మనం. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆ తల్లి చేసిన పాపానికి ఎంత కన్నీరు కార్చింది తెలుసా? పాదాలు కడగడం అంటే మాటల, కన్నీటితోటి. గుర్తుపెట్టుకోండి ప్రియమైన దేవుని బిడ్డలారా, మన ప్రవర్తనలు ఎలా ఉన్నాయి? మందిరాల్లో ఎలా ఉన్న ప్రవర్తన? శాపాలు తెచ్చుకోవద్దు. నువ్వు ఏది చెప్పకపోయినా దేవుడు దైవజనులకు అలా చెప్పేస్తూ ఉంటాడు. దేవునితో కరెక్ట్గా లింక్ అయిన వాళ్ళకి దేవుడు వాళ్ళ చరిత్ర విప్పి చూపిస్తాడు, జీవితాలు చదివేస్తారు వాళ్ళు. గుర్తుపెట్టుకోండి, శాపాలు రానిచ్చుకోవద్దు. మిగతా విషయాలు రేపు మాట్లాడుకుందాం. పరలోకమందున్న మా తండ్రి, మీ నామము పరిశుద్ధపరచబడను గాక, మీ రాజ్యం వచ్చును గాక, మీ చిత్తము పరలోకమందును నెరవేరినట్లు భూమి అందును నెరవేరును గాక. మునదిన ఆహారం నేడు మాకు దయచేయము తండ్రి. మా భువనస్తుల అపరాధములను మేము క్షమించిన ప్రకారము మా అపరాధములను మీరును క్షమించండి తండ్రి. మమ్మల్ని శోధన నుంచి కాకడిని తప్పించమని నాయన. రాజ్యము, శక్తి, మహిమ నిరంతరం మీరై ఉన్నారు తండ్రి. ఆమేన్. దేవుడు మనల్ని దీవించి ఆశీర్వదించును గాక. గుడ్ నైట్.